వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో మనం కొన్ని యాడ్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాడ్లో ఆయన ఏమంటారంటే, నేను చాలా చిన్నవాడిని, నాకంటే ముందు చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా చేయలేనివి నేను చిన్నవాడినైనా చాలా చేశాను. నన్ను మీరు నాకు ఘన విజయాన్ని ఇచ్చారు, ఎవరికి ఇవ్వనంత విజయాన్ని ఇచ్చారు. అట్లాగే ఎవరు చేయనన్ని పనులు నేను చేశాను. నాకంటే ముందు 75 ఏళ్ల ముసలాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఏదో తెగ చెప్పుకుంటూ ఉంటాడు, నేను అది చేశాను ఇది చేశానని చెప్పి. కానీ ఆయన ఏమీ చేయలేదు, ఆయనకేమీ చేత కాదు, నేను చేసినట్టుగా ఎవరు ఏమీ చేయలేరని చెప్పి చెప్తున్నానండి ఆ యాడ్లో. అయితే ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో కానీ మొత్తానికి అది అయితే నిజమే. ఎందుకంటే అతను చేసినట్టు రాజకీయ సంప్రదాయాలని ధ్వంసం చేయటం, రాజ్యాంగ నిబంధనలని తొంగలో తొక్కి, రూల్ ఆఫ్ లాని తొంగలో తొక్కి పరిపాలన చేయటం, న్యాయమూర్తుల్ని న్యాయస్థానాలని అడ్డగోలుగా విమర్శలు చేయటం, సీజే కావాల్సిన వ్యక్తి మీద ఫిర్యాదులతో ఉత్తరాలు రాయటం, ఇలాంటివన్నీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. అడ్డగోలుగా అప్పులు చేసి 10 లక్షల 12 లక్షల కోట్ల అప్పులు చేయటం కూడా ఏ ముఖ్యమంత్రి చేయలే. రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్గా మార్చింది కూడా ఈయనే, ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలే. సిఐడిని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక ఎంపీని దారుణంగా కొట్టించి సావు అంచుల దాకా తీసుకెళ్ళి, వాళ్ళు డైరెక్ట్గా రఘురామకృష్ణరాజుని ఆ రోజున సావు అంచుల దాకా తీసుకెళ్ళారు. నిన్ను చంపేస్తామని కూడా కామెంట్ చేశారంట. ఆయన చెప్పారు స్వయంగా. సునీల్ కుమార్ దగ్గరుండి కొట్టించాడని కూడా చెప్తారు ఆయన. ఇంత ఘోరం ఏ ముఖ్యమంత్రి చేయలే. ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి మనుషులను పంపి దాడి చేయించాడు జోగి రమేష్ అనేవాడితోటి, ఏ ముఖ్యమంత్రి చేయలే. కొన్ని రాజకీయ విలువలు పాటించారు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరూ, కొన్ని స్థాయి మెయింటైన్ చేశారు. నీలాగా నేలబారు స్థాయికి ఎవడో వెళ్ళలా. నీలాగా ప్రతిపక్ష నాయకుడు భార్యని, కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని నీ తొత్తులతో తిట్టించలా. ఒక గౌరవంగా విమర్శలు చేశారు, విధానపరమైన విమర్శలు చేశారు. నీలాగా మహిళలను తిడుతుంటే అసెంబ్లీలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వలా ఎవరో కూడా. నీలాగా ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించలా. విమర్శలు చేసేవాళ్ళు ఇళ్ల మీదకి మనుషులను పంపించి కొట్టించలా. నీ అంత అరాచకత్వం ఏ ముఖ్యమంత్రి చేయలా. నీలాగా దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడులు చేయించలా ఏ ముఖ్యమంత్రి కూడా. మాచర్లలో యాదవ్ కులస్తులు గొంతులు కోయించావు, కానీ ఏ ముఖ్యమంత్రి చేయలా. దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగాడని చెప్పి మాస్కులు లేకుండా మేము వైద్యం ఎట్లా చేస్తాం, మావి కూడా ప్రాణాలే కదా అని చెప్పారని దళిత డాక్టర్ సుధాకర్ని హ్యూమిలియేషన్కి గురి చేసి చంపేశారు. నీ పాలనలోనే జరిగింది. కోడికత్తి సీన్ ఇష్యూ చూసాం. అదెంత పెద్ద డ్రామా చేసావు, కనీసం ఒక్కరోజు కూడా ఆ సీన్ కోసం కోర్టుకు వెళ్ళాల. నీలాగా ఏ ముఖ్యమంత్రి 1,00,000 కోట్ల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోలేదు. నీలాగా ఏ ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండలేదు. నీలాగా ఏ ముఖ్యమంత్రి 12 ఏళ్ళుగా బెయిల్ మీద లేడు. బహుశా ఇది ఇండియాలో రికార్డు. నీలాగా ఏ ముఖ్యమంత్రి కూడా దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేయలా సాటి ముఖ్యమంత్రిని లేదా ప్రతిపక్ష నాయకుడిని. నీలాగా ఏ ముఖ్యమంత్రి రాజధాని విధ్వంసం చేయలా. కడతన్న రాజధానిని ఆపేసి 3 రాజధానుల పేరు చెప్పి 5 ఏళ్ళు డ్రామా నడిపావు నువ్వు. సొంత బాబాయిని చంపించలా ఏ ముఖ్యమంత్రి కూడా. చంపిన వాళ్ళకి మద్దతుగా నిలబడలా ఏ ముఖ్యమంత్రి కూడా. నువ్వు గుండెపోటని నాటకం ఆడావు. నువ్వెంత ద్రోహం చేసావో అర్థం చేసుకో. సొంత బాబాయ్ చనిపోతే మైకుల ముందు గుండెపోటు, నీ మీడియాలో గుండెపోటు అని చెప్తారు, నీ ఎంపీ విజయసాయిరెడ్డి గుండెపోటు అని చెప్తారు. అక్కడికి వెళ్తేనే అడ్డంగా నరికి దబ్బడం పెట్టి కుట్లేసి కవర్ చేయాలని చూశారు. ఇవాళ దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్నావు. ఆయన కూతురు దర్యాప్తు చేయాలని అడుగుతుంటే అసలు మీరే చంపేశారని కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నావు. నీ అంత దుర్మార్గం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. నువ్వు అన్నది నిజమే. నాలాగా ఎవరు చేయలేదు అంటున్నావు. నీలాగా అరాచకాలు ఎవరు చేయలేదు. నీలాగా సచివాలయానికి రాకుండా పరిపాలన చేయలే ఎవరు కూడా. పక్క రాష్ట్రంలో కేసీఆర్ అనేవాడు ఉన్నాడు, అతను కూడా అదే చేసి ఇంటికి పోయాడు చివరికి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు కూడా తొందరలోనే ఇంటికి వెళ్ళే లక్షణాలు కనిపిస్తున్నాయి నీ దగ్గర. ఇంటికి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచివాలయానికి రావు, మంత్రులను కలవు, విలేకరులను కలవు, ప్రజలను కలవు, విలేకరుల సమావేశాలు పెట్టవు. విలేకరుల సమావేశాలు పెట్టాలంటే భయం. నీకు సబ్జెక్ట్ లేదు. ఏ విలేకరు ఏం అడుగుతాడో ఆడికేం సమాధానం చెప్పాలో తెలియదు. మళ్ళీ నువ్వు ఒక పెద్ద సింహాన్ని అని చెప్తావు. నీ 5 ఏళ్ల పాలనలో ఒక కొత్త కంపెనీ రాలా. ఉన్న కంపెనీలు తరిమేశావు. కంపెనీల్లో వాటాలు అడిగావు. భయభ్రాంతులకు గురి చేసావు పారిశ్రామికవేత్తలని. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఈ పని. కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, పివి నరసింహారావు, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చాలామంది చేశారు పెద్ద మనుషులు ముఖ్యమంత్రులుగా. కానీ
నీ అంత అరాచకవాది, నీ అంత దిగజారుడి వ్యక్తిత్వం కలిగిన ముఖ్యమంత్రి గతంలో ఎవరు లేరు. అందుకనే నీలాగా నువ్వు చెప్పింది కరెక్టే, నాలాగా ఎవరు చేయలేదని, నీలాగా ఎవరు చేయరు, నీ అంత అరాచకం ఎవరు చేయరు. ఇంకొక రెండో విషయం ఏంటంటే వయసు గురించి కూడా మాట్లాడాడు. 75 ఏళ్ల ముసలోడు చంద్రబాబు నాయుడు అని. పోనీ ఈయనేమన్నా బాలకుమారుడు అంటే ఈయనకి 52 ఏళ్ళు వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే ఈయనకంటే చిన్న వయసులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 45 ఏళ్ళకి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వాల్యూ తెచ్చాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చాడు. అంతవరకు గుర్తింపు లేని హైదరాబాద్ని ఐటీ రంగంలో గుర్తింపు కలిగిన నగరంగా తీసుకొచ్చాడు. టాప్ 3 సిటీస్లో ఒక నగరంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు. ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించడం, రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, రాబోయే తరాల్లో రాబోయే నెక్స్ట్ తరానికి ఏం అవసరం అవుతాయి అనేది ఆలోచించి దానికి తగ్గట్టు ప్రణాళిక రచించడం చంద్రబాబు స్పెషాలిటీ. కానీ నీ దగ్గర అలాంటి విజన్ ఉండదు. నువ్వు పేరుకే కుర్రోడివి. నువ్వు కుర్రోడివని ఎట్లా అంటావు అసలు? నువ్వు 75 ఏళ్ళు, నువ్వు 52 ఏళ్ళు నువ్వు 75 ఏళ్ళు చంద్రబాబుని ముసలోడు అంటావు. కానీ 25 ఏళ్ళ కుర్రోడు నిన్ను ముసలోడు అంటాడు రేపు పొద్దున. వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఏజ్ గురించి మనం మాట్లాడేది, ఆలోచించే తీరు కూడా వయసును బట్టి మారుతూ ఉంటుంది. అలా అనుకుంటే లోకేష్కి 40 ఏళ్ళు, మరి అతని దృష్టిలో నువ్వు ముసలోడు అవుతావు. రాబోయే రోజుల్లో అంతే, మీ ఇద్దరికి 12 ఏళ్ళు తేడా ఉంది. ఇక్కడ వయసుగా తారతమ్యం, వయసు గురించి మనం లేకపోతే వయసు గురించో శారీరక అవలక్షణాల గురించో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నీ గురించి చాలా చెప్పాల్సి వచ్చింది. నీ మానసిక స్థితి గురించి కూడా చాలా చెప్పాల్సి వస్తుంది. నువ్వు రోజుకు ఒక సభ కంటే ఎక్కువ మాట్లాడలేవు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు రోజుకు 3 సభలు 40 డిగ్రీల ఎండల్లో తిరుగుతున్నాడు. చాలా దమ్ముగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక అరగంట మాట్లాడేసి నేను ర్యాంప్ వాక్ చేయలేను, మోడల్లాగా నా వల్ల కాదు, చీకటి పడిందని ఏదో రకరకాల కారణాలు చెప్పి వెళ్తున్నావు. ఇక్కడ వయసు కాదు, రాష్ట్రానికి ఎవరు బాగు చేశారు, జనానికి మంచి బతుకులు ఎవరిస్తారు, మంచి ఉద్యోగాలు, జనం లైఫ్ స్టైల్ ఎవరు మారుస్తారు అనేది ముఖ్యం. జనాన్ని దోచుకుంటూ మద్యం, ఇసుక, లేదంటే మైనింగ్, ఇట్లా అన్ని రకాలుగా దోచేసుకుంటూ వాళ్ళకేదో బిస్కెట్లు పడేసి నేను మీ బతుకులను ఉద్ధరిస్తున్నానంటే అది జనం గ్రహించలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు నీలాగా ఎవరు చేయరు, నీలాగా ఇసుక ఎవరో తినరు, నీలాగా నాసిరకం మద్యం కంపెనీలు నువ్వే పెడతావు, నాసిరకం మద్యం నువ్వే పంపిస్తావు, ప్రజల ప్రాణాలతో నువ్వే ఆడుకుంటావు, మళ్ళీ వాళ్ళకి నేనే ఆదుకుంటానని చెప్తావు, నేను పేదోడిని అంటావు. నీలాగా 33 బంగ్లాలు ఎవడో కట్టుకోలేదు ఏ ముఖ్యమంత్రి కూడా. హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో. నీ అంత ధనవంతమైన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాడ్లో కరెక్ట్గానే చెప్పాడు, నాలాగా ఎవరో చేయరని. Like, share and subscribe to Rajaniti channel.